సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో నిన్న కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు, దుకాణాలు నీట మునిగాయి. నీట మునిగిన దుకాణాలు, బస్టాండ్ ప్రాంగణాన్ని బీజేపీ నాయకులు పరిశీలించారు. ప్రతిసారి కురిసిన వర్షాలకు వరద నీటి ప్రవాహం వల్ల తీవ్రంగా నష్టపోవడం జరుగుతుందని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, మున్సిపల్ అధికారులు, గత చైర్మన్ దీనికి శాశ్వత పరిష్కారం చూపకుండా నిర్లక్ష్యం చేశారని బత్తుల శంకరబాబు విమర్శించారు. సంవత్సర కాలంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. గత ప్రభుత్వం కూడా హుస్నాబాద్ పట్టణంలో వరద నీటి చర్యలకు శాశ్వత పరిష్కారం చూపెడతామని చెప్పి గత మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గారు చెప్పడం జరిగింది. అట్లనే హుస్నాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్, అలాగే కమిషనర్, గత కమిషనర్, ఈ కమిషనర్ వర్షాలు వచ్చినప్పుడల్లా ఇక్కడున్న ప్రజలను పరామర్శించుడు, ఏదో ఫోటోలకు పోజులు ఇచ్చుడు, సోషల్ మీడియాలో షేర్ చేసుడు తప్ప ఈ వరద నీటికి ఎలా శాశ్వత పరిష్కారం చూపెట్టాలనే చిత్తశుద్ధి లేకుండా ఈరోజు కూడా, ఇప్పటికి కూడా, నిన్న కూడా మరి చైర్మన్ గారి భర్త హుస్నాబాద్ పట్టణంలోని వాళ్ళు ఎవరైతే నీట మునిగిరో వారిని పరామర్శించడం జరిగింది. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఈ వరద నీటి పోవడానికి ఎందుకు శాశ్వత పరిష్కారం చూపెట్టలేకపోయారని చెప్పేసి ఈ సందర్భంగా మేము వారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి గతంలో వర్షం కురిసినప్పుడు ఎమ్మెల్యే కాకముందు మరి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఇప్పుడున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అప్పుడు వర్షాలు కురిసినప్పుడు ఈ ప్రాంతాలను సందర్శించుకుంటూ నేను మంత్రి అయితే, నేను లేకపోతే ఎమ్మెల్యే అయితే, ప్రజాప్రతినిధి అయితే ఈ శాశ్వత వరద నీటి చర్యకు హుస్నాబాద్లో నీరు పోవడానికి అవకాశంగా నేను చర్యలు తీసుకుంటా అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి రాత్రి కూడా వారు కామారెడ్డి జిల్లా సాబ్దీపూర్ గ్రామంలో విషాదం చోటు